హెచ్ఎండిఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి రోడ్ల కూడళ్ల దగ్గర ఉండేటువంటి గ్రీనరీ, దాన్ని అవెన్యూ ప్లాంటేషన్స్ అంటారు. అంటే ఇళ్ల మధ్య, వీధుల మధ్య, పెద్ద పెద్ద రోడ్ల మధ్య ఈ అవెన్యూ ప్లాంటేషన్ మనకు కంటికి ఇంపుగా కనిపించడం, అంతేకాదు మరి రవాణా సాఫీగా సాగేందుకు కూడా ఈ డివైడర్స్ ఉపయోగపడతాయి. డివైడర్స్ వచ్చే ట్రాఫిక్ని వెళ్ళే ట్రాఫిక్ని డివైడ్ చేయడానికి. ఎక్కడైతే గ్రీనరీ ఉంటుందో అక్కడ ఒక ఆకుపచ్చని అనుబంధం ఉంటుంది. హలో, నరేంద్ర సార్ యాడ్ చేసుకోండి. నరేంద్ర సార్ ఉన్నారు సార్ చెప్పు. ఆనరబుల్ చీఫ్ అడ్వైజర్ టు సీఎం శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు అతిథుల్లో ఒకరిగా ఉన్నారు. అదిగో ముఖ్యమంత్రి మొక్క నాటుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ చప్పట్లు కొడితే సార్కి వినిపిస్తుంది గట్టిగా. థ్యాంక్ యూ. సాధారణంగా ఆకాశం మీద ఉంటుంది హరివిల్లు, కానీ నేలనే హరివిల్లుగా మార్చేవి చెట్లు, మొక్కలు, పూలు, పళ్ళు. అలాంటి హరివిల్లు ఆరోగ్యాల సిరిజల్లుగా, ఆనందాల జల్లుగా ఉండాలి అంటే మనం మొక్కల్ని నాటి పెంచి పోషించాలి. ఆనరబుల్ సీఎం గారు, ఆ పక్కనే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, అటవీ పర్యావరణ శాఖ మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ్ గారు, ఇంకా ఇతర పెద్దలు మొక్కలు నాటి వస్తున్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దుంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు.